జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎట్లా చెప్పాలా నాకు అర్థం కాలే కానీ ఒక మంచి సూపర్ న్యూస్ ఇది. మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద, మోడీ గారి పైన ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక అబద్ధ ప్రచారాన్ని, ఒక విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధ ప్రచారాన్ని ఈ ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దానికి రఘురామ్ రాజన్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ప్రచారం అయితే జరుగుతుంది. వచ్చే నెల 5వ తారీఖున ఈ ఢిల్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఢిల్లీలో ఎక్కువ శాతం ప్రజలు బాగా చదువుకునే వాళ్ళు అనమాట. అర్థమవుతుందా? కాస్త మంచి చెడు విచక్షణ కలిగిన వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో ఇదే మంచి అవకాశం అని భావించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక భారతీయ జనతా పార్టీ పైన ఎప్పటిలాగానే పెద్ద ఎత్తున ఈ విష ప్రచారం చేయడం అయితే స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మన రూపాయి విలువ వేగంగా తగ్గిపోతుందని, రూపాయి విలువ దారుణంగా పడిపోతుందని, డాలర్ విలువ ఏకంగా 100 రూపాయలకు చేరుకుంటుందని చెప్పేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని, కాబట్టి వెంటనే ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంట. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఏంది ఈ రాహుల్ గాంధీ వాళ్ళ నాయన, వాళ్ళ నాయనమ్మ, ఆయన వాళ్ళ ఎవరు తాత చిచి నెహ్రూ, అదే సరేలే ఏంది ఏదోలే, ఆయన ముందంత పెరికంత వడ్లేసారా? మనకంటే వెనకొచ్చింది చైనాకు స్వాతంత్రం. చైనా ఎట్లున్నది, మన దేశం ఎట్లున్నది? దశాబ్దాల పాటు మన దేశాన్ని పరిపాలించి బాగా మింగబెట్టారు. ఏమంటారా? వీళ్ళకి మళ్ళీ మాట్లాడేదానికి అసలు అర్హత ఉన్నది. ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఈ ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో భారతీయ జనతా పార్టీ నాయకులకు అర్థం కాల, వాస్తవం చెప్పాలంటే. ఈ జాతీయ మీడియా ఛానల్స్ జరిగే డిబేట్లలో కూడా ఈ విషయం పైన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకు గట్టిగా కౌంటర్ అయితే ఇవ్వలేకపోయినారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఆర్థికవేత్త, అదేవిధంగా మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి రఘురామ్ రాజన్ గారు ఎంట్రీ ఇచ్చాడు. యాక్చువల్గా ఈయనైతే ముందంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకే బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అంతెందుకు ఈ భారత్ జోడో యాత్ర అని చెప్పేసి భారత్ తోడో యాత్ర చేశాడు కదా ఈయన, గడ్డ అంతా పెంచుకున్న వాళ్ళ మాదిరిగా. అప్పుడు కూడా ఆయన గారిని కలిసి వచ్చాడు ఈ రఘురామ్ రాజన్. కానీ ఇప్పుడు ఆయనకు సరిగ్గా జ్ఞానోదయం ఏందో అది ఏందో తెలియదు, కానీ అంత దైవేచ్ఛ ఆయనలో అయితే మార్పు వచ్చింది. ఇకపోతే ఈ రఘురామ్ రాజన్ గారు ఈ రూపాయి విలువ పడిపోవడం గురించి మాట్లాడుతా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నట్టు రూపాయి విలువ పడిపోవడం లేదు, ఇప్పుడిప్పుడే రూపాయి విలువ అయితే బలపడుతుంది. మీరు గమనించినారో లేదో, ప్రస్తుతం ప్రపంచ దేశాల కరెన్సీలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. కానీ భారతీయ కరెన్సీ మాత్రం స్థిరంగా ఉంటుంది. డాలర్తో పోలిస్తే రూపాయి తగ్గుదల చాలా తక్కువ. కానీ డాలర్తో ప్రపంచ దేశాల కరెన్సీలు ఘోరంగా పడిపోతున్నాయి. ఎప్పుడూ లేనంత ఘోరంగా ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలైపోతున్నాయి. అందుకు కారణం ఏందయ్యా అంటే ఉక్రెయిన్కు రష్యాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న మూలంగా ఈ ముడి చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ప్రపంచంలో ఏ దేశమైనా కూడా ముడి చమురు, గ్యాస్లను కొనుగోలు చేయాలంటే అది డాలర్లోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా డాలర్ విలువ అయితే పెరుగుతుంది. అంతేకాకుండా ప్రపంచంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఆటోమేటిక్గా ఈ డాలర్ విలువ కూడా పెరిగిపోతుంది. ఇదంతా కూడా కొన్ని రోజుల పాటే జరుగుతుంది. తర్వాత ఈ డాలర్ విలువ అనేది సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే నేను కాదు, రఘురామ్ రాజన్ గారి మాటల్లో, మన రూపాయి విలువ తగ్గడంలే, డాలర్ విలువే పెరుగుతుంది. మన రూపాయి ఇప్పుడే బలంగా ఎప్పుడూ లేనంత స్థిరంగా ఉండాలి. అందుకే చెప్తున్నా, రూపాయి విలువ తగ్గుతుంది అన్న మాటలో ఎటువంటి వాస్తవం కూడా నిజం కూడా లేదు. ఇది సత్యం నేను చెప్పేది. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఈ నేను చెప్తున్నాను మాట, ఈ పొరంబోకులు మాట్లాడే మాటలు నమ్మగాకండి అంట. రఘురామ్ రాజన్ గారు అద్భుతమైన వ్యాఖ్యలు అయితే చేశారు. దీంతో ప్రస్తుతం రఘురామ్ రాజన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఢిల్లీ వ్యాప్తంగా వైరల్గా మారినాయి. నాకు తెలిసి మన తెలుగు ప్రజల్లో కూడా ఈ వీడియో చూసిన వాళ్ళకు మంచి క్లారిటీ వస్తుంది ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నా. ఏమంటారా? నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, ఈ న్యూస్ నచ్చితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎవరైనా ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మాట్లాడినో లేకపోతే కొంచెం ఏదో వాళ్ళకి తెలుసుకోలేకనో, విషయ ప్రజ్ఞానం లేకనో, వాళ్ళకందరికీ ఈ వీడియో చేరిందనుకో వాళ్ళ ఆలోచన కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.